కనిపిస్తుందన్న. ఓకే. సో, నిన్న మనం క్లాస్ చేసినప్పుడు వి క్రియేటెడ్ సినారియో 1 అనేది చేసామన్నమాట. సినారియో 1 ఈజ్ నథింగ్ బట్ వాట్? ఓకే. ఒక హార్డ్ డిస్క్‌లో ఒక పీవీ క్రియేట్ చేసి, దాని మీద ఒక వీజీ క్రియేట్ చేసి, ఒక ఎల్వి ఫైల్ సిస్టమ్ మౌంట్. మీన్స్ అల్టిమేట్‌గా ఒక ఫైల్ సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేసాము. ఓకే. దిస్ ఈజ్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇంటూ ద ఫైల్ సిస్టమ్ క్రియేషన్. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇంటర్వ్యూయర్ మీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగేది ఇదే క్వశ్చనే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 20 జీబీ ఉంది, స్టోరేజ్ టీమ్ వాడు ఒక 20 జీబీ ఇచ్చాడు, నాకు ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి, నువ్వు ఎలా చేస్తావు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పమంటాడు. సో దిస్ ఈజ్ ద 5 స్టెప్ పాలసీ. మనము పీవీ వీజీ ఎల్వి ఫైల్ సిస్టమ్ మౌంట్ ఈ 5 స్టెప్స్ అనేవి చేయాలి. అండ్ ద లాస్ట్ వన్ దట్ ఈజ్ ద ఎఫ్ఎస్ ట్యాబ్లో ఎంట్రీ అనేది చేయాలి. అది మనము రీబూట్ చేసిన తర్వాత కూడా మన సర్వర్ అనేది కంపల్సరీ పికప్ చేయాలనిపిస్తే. ఓకే. బట్ అల్టిమేట్లీ దిస్ 5 స్టెప్స్ ఆర్ వెరీ నెసెసరీ ఇన్ టు ద పిక్చర్. దీంతోపాటు మనకు స్టోరేజ్ టీమ్ నుంచి ఎలా లర్న్ తీసుకోవాలి, అది డిస్ప్లే అవ్వకపోతే మనము ఏ రకంగా మనం కమాండ్ చెక్ చేస్తాము, ఎకో కమాండ్ అనేది నేను అది కూడా చూపించాను. సో లెట్ వి గో విత్ సినారియో 2. సినారియో పవన్ నార్మల్ గా ఇక్కడ స్టోరేజ్ టీమ్ వాళ్ళు పూల్స్ క్రియేట్ చేసి ఇస్తారు కదా మన యూనిక్స్ టీమ్ కి. అది ఎక్కడ వస్తుంది ఇది పూల్స్ క్రియేషన్? పూల్స్ క్రియేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే అండి, మనకు కావాల్సింది ఏంటి? స్టోరేజ్ అంటే ఒక లర్న్ కావాలి. అవును. మామూలుగా వెన్ యూ గోయింగ్ టు ద స్టోరేజ్ మెకానిజంలో మీకు పూల్ మెకానిజం అని ఉంటుంది యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూనిస్పియర్ లేకపోతే జస్ట్ ఐ విల్ షో యూ. సో లెట్ ఇట్ బి దిస్ ఇస్ అ స్టోరేజ్. ఈ స్టోరేజ్లో నంబర్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్ అనేవి జనరల్గా ఉంటాయి కదా వాళ్ళకి. ఓకే. సో మీకు CX400 అయినా, యూనిస్పియర్ అయినా, లేకపోతే IBM స్టోరేజ్ అయినా, ఈ రకంగా నంబర్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్ అనేవి ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, దెర్ ఈజ్ వన్ కాన్సెప్ట్ కాల్ పూల్ మెకానిజం. ఈ పూల్ మెకానిజం అనేది యూజ్ చేస్తారు. దిస్ పూల్ మెకానిజం ఇస్ సంథింగ్ లైక్ దట్ షేర్డ్. మనం VMwareలో షేర్డ్ డివైజెస్ అన్నాం కదా, ఆ రకంగా. సో ఇది ఇంటర్నలీ కనెక్టెడ్ విత్ లైక్ దిస్. సో ఇప్పుడు దీనికి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, అడిషనల్గా రైడ్ కాన్సెప్ట్ అనేది యాడ్ చేస్తారు. మీరు ఎప్పుడన్నా చూసారా, మీరు రైడ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. 1001 ఓకే, పీరింగ్, ఇవి కూడా కొన్ని ఉంటాయి. మీకు CX400 అనే దానిలో మీకు ఉంటుంది. CX400 దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ద స్టోరేజ్ కాన్సెప్ట్ అన్నమాట. అది EMC వాడిది. సో ఇలాగ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మన ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ నుంచి ఆలోచించినప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఒక లర్న్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 50 GB ఆఫ్ లర్న్ అనేది కావాలి. ఓకే. నాకు కావాల్సిండేది ఒక 20 GB ఆఫ్ లర్న్ అనేది కావాలి. ఈ 20 GB ఆఫ్ లర్న్ అనేది ఏం చేస్తాడు, వాడు మనకు డైరెక్ట్గా ఈ సర్వర్ స్టోరేజ్ నుంచి తీసివ్వడు, స్టోరేజ్ పూల్ నుంచి తీసిస్తాడు. ఓకే. స్టోరేజ్ పికప్ చేసి అది అజైన్ చేస్తాడు. ఈ పూల్ నుంచి ఇండైరెక్ట్గా మిగతా స్టోరేజ్కి అలకేట్ అయి ఉంటుంది. మామూలుగా అది జనరల్ ఆర్కిటెక్చరు. ఏ స్టోరేజ్ అయినా, IBM స్టోరేజ్ అయినా, EMC స్టోరేజ్ అయినా, NAS అయినా, DAS అయినా, దట్స్ ద సేమ్ కాన్సెప్ట్. కానీ మన సైడ్కి వచ్చేటప్పటికి దట్ ఈస్ నాట్ అవర్ బిజినెస్. ఓకే. ఎందుకంటే నాకు కావాల్సిండేది ఒక లర్న్ అంతే. ఓకే. సో హోప్ ఇట్స్ క్లియర్. మీకు ఏమైనా డౌట్ ఉందా? మీకు వెబ్ పేజ్లో మీకు యూనిస్పియర్ కానీ దాంట్లో మీకు వెబ్ లాగిన్ ఎప్పుడైనా అయ్యారా మీరు? లేదు, కాలేదు. సో వెబ్ లాగిన్ అయితే మీకు డైరెక్ట్గా అక్కడ ఫస్ట్ పూల్ క్రియేట్ చేస్తాము. పూల్ క్రియేట్ చేసిన తర్వాత డేటా డొమైన్లో అయ్యాను. స్టోరేజ్ పూల్స్ డేటా డొమైన్లో చేస్తాం కదా. ఓకే. సో మీరు డైరెక్ట్గా యూనిస్పియర్లో వీటిలో అయితే మీకు GUI మోడ్లోనే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారంటే క్రియేట్ లర్న్ అని వచ్చేస్తుంది. చాలా సింపుల్ అండి ఇది. లర్న్ క్రియేట్ చేయడం, ఆ లర్న్కి సంబంధించిన WWID వస్తుంది, అది మనకు పంపించేస్తాడు అంతే. ఓకే. సో దే ఆర్ ఏబుల్ టు క్రియేట్ విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఎందుకు పూల్ మెకానిజంలో చేస్తారు అంటే దట్స్ ద సేమ్ కైండ్ ఆఫ్ VMwareలో మనం డిస్కస్ చేసిండేది. పూలింగ్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మీకు ఓలాలో, ఉబర్లో పూలింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, కార్ పూలింగ్ అనేది. వాట్ ఈజ్ అ కార్ పూలింగ్?
నాకు కావాలనుకుంటే నేను ఒక్కనే కార్ని బుక్ చేసుకొని సోర్స్ టు డెస్టినేషన్ వెళ్ళొచ్చు. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ డెడికేటెడ్. మీరు VMware సర్వర్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఈ ఆప్షన్ చూస్తుంటారు, డెడికేటెడ్ హోస్ట్ అని. అంటే మీకు మాత్రమే అలొకేషన్. సో ఇంకోటి పూల్ మెకానిజం, దాన్నే మనం VMwareలో షేర్డ్ సర్వీసెస్ అంటాము. అంటే ఏంటంటే నీతో పాటు ఇంకో నలుగురు కూడా ప్రయాణం చేస్తారు, లైక్ బస్సులో వెళ్ళినట్టు, ట్రైన్లో వెళ్ళినట్టు. ఓకే, మీన్స్ ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్కి నంబర్ ఆఫ్ పర్సన్స్ ప్రయాణం చేయడం వల్ల ద కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ IO యూస్ కూడా బెటర్మెంట్గా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద నేచర్ ఆఫ్ ద వర్క్. సో ఇక్కడ మనము ఏం చేస్తున్నాము అంటే, ఈ పూల్ మెకానిజం వల్ల వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ ఏమంటే, జస్ట్ థింక్ చేయండి, ఇప్పుడు మీరు ఒక బ్యాంకింగ్ సర్వర్కి సపోర్ట్ చేస్తున్నారు. లెట్ ఇట్ బి ఒక SBI కానీ ICICI కానీ అనుకోండి. ఈ SBI ICICIలో కాన్సెప్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సంవత్సరంలో ఒక 4 నెలలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు దిస్ ఇస్ సంథింగ్ లైక్ దట్ వెరీ పీక్ టైం. అంటే వాళ్ళకి ఏమంటే అకౌంట్స్ క్లియర్ చేయాలి, హెవీ లోడ్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది. ఆ టైంలో డ్యూ టు ద ట్రాన్సాక్షన్స్ మినిమం స్టోరేజ్ అనేది వాళ్ళకి ఒక 2 TB ఉందనుకోండి. సో ఆఫ్టర్ ఏప్రిల్ వాళ్ళ కెపాసిటీ ఎంత రెడ్యూస్ అయిపోతుంది, 20 GBకి రెడ్యూస్ అయిపోతుంది. సో మనం ఫిజికల్ సర్వర్స్ మెయింటైన్ చేసినప్పుడు అది ఆపరేటింగ్ సిస్టమ్ అయినా, స్టోరేజ్ అయినా, ర్యామ్ అయినా, ఈ 4 నెలల కోసము మీరు సంవత్సరంకి సరిపోయేంత ఫుల్ ఫ్లెజ్డ్గా పర్చేజ్ చేస్తాం. ఓకే, అక్కడ మనకి అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది జనరల్గా. ఓకే, సో ఆ రోజు ఒక 200 మెంబర్స్ గెస్ట్లు వస్తారని మీరు అనుకున్నారు. ఓకే, లెట్ ఇట్ బి మీరు ఏం చేస్తారు, ఆ 200 మెంబర్కి లేకపోతే లెట్ ఇట్ బి సమ్ 250 మెంబర్స్కి సరిపోయే వెదర్ చైర్స్ కానీ సమ్ మిగతావు కానీ మీరు ఏం చేస్తారు, రెంట్గానే తెచ్చుకుంటారు, రైట్? సో ఇది మ్యాక్సిమం లెట్ ఇట్ బి మీకు ఈ సంవత్సరంలో మీకు 4-5 ఫంక్షన్లు మీ ఇంట్లో ఉండొచ్చు అని మీరు అనుకున్నారు. ఓకే, సో మీరు ఏం చేస్తారు, ఏ రోజు కావాలో ఆ రోజు తెచ్చుకుంటారు, రైట్? సో ఈ సంవత్సరంలో నాకు 4-5 ఫంక్షన్స్ వరకు ఉండొచ్చు, కొన్ని మ్యారేజెస్, కొన్ని ఫంక్షన్స్ అని చెప్పేసి మీరు ఓన్గా మీరు పర్చేజ్ చేసుకుంటారా? ఎప్పుడన్నా చేసుకున్నారా అలాగా? లేదు కదా. సో మిగతా రోజులు అంటే ఆ 4-5 డేస్ కోసమని మనం మిగతాదంతా కూడా పర్చేజ్ చేయం. దట్ ఈజ్ ద బిజినెస్ ప్రాస్పెక్ట్లో. ఇఫ్ దట్ ఈస్ సంథింగ్ గోల్డ్ కానీ ఆర్నమెంట్ అయితే అది డిఫరెంట్, బికాస్ దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎక్స్పెన్సెస్, సర్వీస్ అంటారు. సర్వీస్ పరంగా ఏమవుతుంది ఇది, ఇట్ ఈస్ అన్నెసెసరీ ఎక్స్పెన్స్. అంటే 365 డేస్లో నీ యొక్క యూసేజ్ ఆఫ్ ద పర్టికులర్ ప్రోడక్ట్ ఎంత, 6 రోజులు. మిగతా 300 రోజులు నువ్వు పర్చేజ్ చేసి అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇట్ ఈస్ బికమ్ ద వేస్ట్ ఆఫ్ అమౌంట్ కింద అవుతుంది. మీన్స్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ కైండ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ కింద అవుతుంది. అందుకే ఏం చేస్తారు, అందుకే ఏ కంపెనీలోనే చూడండి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసుకుంటూ ఉంటారు, లేకపోతే కాంట్రాక్ట్ సర్వీసెస్ని తీసుకుంటూ ఉంటారు. ఎందుకు? దే కెన్ టేక్ ద డెసిషన్, దే కెన్ టేక్ అప్ ద యాక్టివిటీస్. అదే ఫుల్ టైమ్ ఎంప్లాయీ అయితే ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్డ్గా ఉండాలి, వాడు చేసినా చేయకపోయినా ఇవ్వాలి, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హెకప్స్ ఉంటాయి. దట్ ఈస్ ద సేమ్ థింగ్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ టు ద సర్వర్ సైడ్ ఆల్సో. పూల్ మెకానిజంకి వచ్చేటప్పటికి ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఇట్ విల్ బీ ఆక్యుపైడ్, ఇఫ్ నాట్ యూజింగ్ దట్ విల్ బీ అండర్ ద పూల్. ఓకే, పూల్ అనేది ఎప్పుడు కూడా ఒక చిన్న చెరువులాగా ఎప్పుడు ఆక్యుపైడ్ అంటే అవైలబిలిటీ ఉండడానికే చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 TB అలొకేట్ చేశాడు, కానీ నేను ఈరోజు 20 GBనే వాడుతున్నాను. సో 20 GB వాడితే మిగతా ఆక్యుపైడ్ ప్లేస్ అంతా కూడా పూల్లో అవైలబుల్గా ఉంటుంది. ద పూల్ మెకానిజం ఈజ్ పర్పస్ ఈజ్ దట్ అలొకేటింగ్ ద డైనమిక్గా అలొకేట్ చేస్తుంది. ఇప్పుడు మనం VMware కాన్సెప్ట్లో కూడా ఓకే, నేనేం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సీ దట్ మై సర్వర్స్ మెకానిజం, ఇక్కడ నా దగ్గర ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, అప్రాక్సిమేట్గా ఒక 4 సర్వర్స్ ఉన్నాయి. కానీ కమింగ్ టు ద నేచర్, నేను యూజ్ చేస్తున్న సర్వరు ఒక సర్వరే యూజ్ చేస్తున్నాను. లెట్ ఇట్ బి ఐఎమ్ యూజింగ్ ద ఓన్లీ 1 సర్వర్. ఇప్పుడు ఏమవుతుంది, నా ఫిజికల్ హార్డ్ డిస్క్లోంచి ఈ సర్వర్కి అలొకేట్ చేసిన స్పేస్, హౌ మచ్ ఆఫ్ ద స్పేస్ ఇట్ ఈస్ అలొకేటెడ్, లెట్ ఇట్ బి ఇక్కడ చూస్తే ఒక 20 GB అనేది బై డిఫాల్ట్గా అలొకేట్ అయ్యింది. ఈ 20 GB అనేది
డైనమిక్గా ఇమీడియట్గా ఏం చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ విత్ VMware హెల్ప్తో డైనమిక్గా ఒక 20 GB అనేది అలొకేట్ చేస్తుంది. బట్ ద థింగ్ ఈజ్ దట్ అదర్ సర్వర్కి కూడా నేను 20 GB అలొకేట్ చేశాను. బట్ కానీ ఏమైంది రైట్ నో అది స్టాప్ మోడ్లో ఉండడం వల్ల వీటికి సంబంధించిన స్టోరేజ్ VMware కూడా ఒక పూల్ అనేది ఉంటుంది, ఆ పూల్లో ఉంటుంది. ఆ పూల్ ఆల్వేస్ ఇట్ ఈస్ అవైలబుల్ టు ద యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే యువర్ సర్వర్ విల్ బి ఫ్రీ ఆఫ్ ఫ్రమ్ ద స్పేస్. ఇప్పుడు మీ మొబైల్లో మీరు ఫైల్స్ అన్నెసరిగా అన్నీ ఇన్స్టాల్ చేసుకున్నారు, ఓకే, మీరు డిలీట్ చేసేస్తే ఏమవుతుంది, స్పీడ్ పెరుగుతుంది, రైట్. కానీ దట్ ఈస్ అ హోల్డింగ్ ఆఫ్ రిసోర్సెస్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ద రిసోర్సెస్ విల్ బి డైనమికలీ వీ కెన్ మ్యానిపులేట్. సో దిస్ ద వన్ వే ఆఫ్ ఆర్కిటెక్చర్. కానీ మనకు సంబంధించి ఈ పూల్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సిండేది ఓకే ఆపరేటింగ్ సిస్టమ్స్ నుంచి నాకు లన్ ఇవ్వు అంతే. ఆ లన్ పడిస్తే లన్ మీద మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, ఈ లన్కి సంబంధించి ఎటువంటి ఇష్యూలు వచ్చినా, కనెక్ట్ అవ్వకపోయినా, మిర్రర్ అవ్వకపోయినా, లేకపోతే ఏదన్నా కనెక్టివిటీ ఇష్యూ వచ్చినా, ఏది వచ్చినా అది మనకు సంబంధం లేదు, వాడికే సంబంధం. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ కాకుండా మనము ఎన్విరాన్మెంట్ సైడ్ ఆలోచించినప్పుడు దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఆర్కిటెక్చర్. దీన్నే మనము ఐడెంటిఫికేషన్లో మీకు నిన్న చెప్పినప్పుడు ఎకో కమాండ్లో కంట్రోలర్ టార్గెట్ డివైస్ CTD అంటారు. కంట్రోలర్ ఈజ్ నథింగ్ బట్ ప్రతిదానికి ఒక కంట్రోలర్ ఉంటుంది, ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్. సింపుల్గా చెప్పాలంటే మీ ఇంటి నంబర్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి G10-102 సంథింగ్. అంటే ఒక అపార్ట్మెంట్లో ఒక నంబర్ ఏ రకంగా మీకు ఇంటికి అలొకేట్ నంబర్ ఇస్తారు, డోర్ నంబర్, దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ కంట్రోలర్. టార్గెట్ ఈజ్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ స్టోరింగ్ ద పర్టికులర్ స్టోరేజ్. ఆ స్టోరేజ్లో ఎక్కడ స్టోర్ చేస్తున్నావు అని చెప్పేదే డివైస్. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు ద పీపుల్ విల్ ఆస్క్ యూ దట్. సింపుల్గా మనం ఎకో కమాండ్ కొట్టడం కాదు, గుర్తుందా నిన్న ఎకో కమాండ్ కొట్టాము. ఈ ఎకో కమాండ్ కొట్టినప్పుడు 3 స్లాషెస్ ఇచ్చాము. అంటే ఏంటంటే 3 స్లాషెస్ రెఫరెన్స్ ఏమంటే ఏ కంట్రోలర్ అయినా, ఏ టార్గెట్ అయినా, ఏ డివైస్ అయినా ప్రతిదీ స్కాన్ చెయ్యి అని చెప్పడం. అంటే నాకు ఇది ఒక్కటే అని కాదు, ఏదైనా చెయ్యి అని చెప్పడం. ఎందుకంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో వి డోంట్ నో అక్కడ ఎన్ని హార్డ్ డిస్క్లు ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలియదు. సో ఇక్కడ మనం ఏమి హార్మ్ఫుల్ చేయట్లేదు, జస్ట్ మనము రీస్కాన్ మాత్రం చేస్తున్నాం. సో దట్ ఈస్ ద వాట్ ద. సో ఇక్కడ 2 ఇంటర్వ్యూ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద, ఇక్కడ 3 ఎకో కమాండ్లో ఇచ్చే 3 హైఫన్స్ ఏంటి అంటే దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ యువర్ హార్డ్ డిస్క్, నథింగ్ బట్ కంట్రోలర్ టార్గెట్ డివైస్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఓకే మీ లర్న్ అనేది ఎటువంటి ఫంక్షనాలిటీ ఇష్యూస్ వచ్చినా హౌ యు ఆర్ గోయింగ్ టు బి కోఆర్డినేటింగ్. ఓకే, సో 2 థింగ్స్ అనేవి వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్. సో లెట్ వి మూవ్ ఆన్ టు ద టాపిక్. సో నిన్న మనం చేసిన ఎగ్జాంపుల్లో మనం ఏం చేసాము, సినారియో 1. ద సినారియో 1 ఈజ్ దట్ కొత్త ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశాను, అలొకేట్ చేశాను. నౌ ద సినారియో ఈజ్ దట్ ఐ వాంట్ టు ఎక్స్టెండ్ ద LVM. అంటే లెట్ మీ షో యూ ద డయాగ్రామ్ ప్రకారము. ఓకే, సో లెట్ వి షో ద డయాగ్రామ్. ఇది మన డయాగ్రామ్. సినారియో 2 ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్టికులర్ థింగ్ అనేది చూడండి. సో ప్రజెంట్ మనకు PV3 PV4 అనేది వాల్యూమ్ గ్రూప్లో ఉంది. ఇక్కడ LV3 అనేది ఒకటి ఉంది. ఈ LV3 అనేది నేనేం చేశాను, లెట్ ఇట్ బి ఒక 10 GB అనేది అలొకేట్ చేశాను. తర్వాత క్లయింట్ ఏం చెప్పాడు, నాకు 10 GB సరిపోవట్లేదు, కొంచెం ఒక 5 GB అటాచ్ చేయవా అంటున్నాడు. సో ఆటోమేటిక్గా 5 GB అటాచ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ కింద చెక్ చేసుకోవాలి. అంటే రివర్స్ ఆర్డర్లో VGలో స్పేస్ ఉందా లేదా, LVలో కావాలి అంటే VGలో స్పేస్ ఉందా లేదా. VGలో స్పేస్ ఉంటే ప్రాబ్లం లేదు, VGలో స్పేస్ లేకపోతే PVని మనము రెంట్కి తెచ్చుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మీ ఫోన్పేలో లెట్ ఇట్ బి మీ ఫోన్పేలో మీ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చి ₹1,00,000 చూపిస్తుంది. జస్ట్ థింక్ ఆఫ్ దట్. ఓకే, ₹1,00,000 లేదా 10,000 చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చి ఒక 5,000 అడిగాడు, లేక 4,000 అడిగాడు అనుకోండి. మీరు ఏం చేస్తారు, మీ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నప్పుడు మీ ఫిజికల్ అకౌంట్, మీ అకౌంట్ ఫోన్పే అకౌంట్ అనేది ఏంటి, LVM. ఇట్ ఈస్ ఎ వర్చువల్.
ఓకే, ఇక్కడ ఎంత ఉంది స్పేస్, మీకు ఎంత చూపిస్తుంది, లెట్ ఇట్ బి 10,000 అనేది చూపిస్తుంది. సో ఆ 10,000 అనేది దేనికి రిఫ్లెక్షన్ ఇస్తుంది, మీ వాల్యూమ్ గ్రూప్కి అండ్ కిందన ఉన్న మీ ఫిజికల్ వాల్యూమ్స్. అంటే ఏంటి, ఆ 10,000 అనేది మీ ఫోన్పేలో కనిపించే అమౌంటే కాదు, మీ రియల్ అకౌంట్, ఓకే, దట్ ఈస్ ఎస్బీఐ అయితే ఎస్బీఐ, అయితే వేరే అకౌంట్ అయితే అకౌంట్, ఆ అకౌంట్లో ఉన్న రియల్ అమౌంట్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, సో రైట్ నో మీరు 4,000 అనేది ట్రాన్స్ఫర్ చేశారు. సో రైట్ నో ఏమవుతుంది, ఇమీడియట్గా 6,000 అనేది మీకు పెండింగ్ అనేది కనిపిస్తుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ మీ ఫ్రెండ్ వచ్చి ఏం చెప్పాడు, నో ఐ డూ హ్యావ్ ఎ ఎమర్జెన్సీ, నాకు అర్జెంటుగా ఇంకొక 7,000 కావాలి అని చెప్పాడు. ఓకే, మీకు ఇంకొక 7,000 కావాలి అని చెప్తే మీరు మళ్ళీ ఏం చేశారు, ఎల్విఎం చెక్ చేసుకుంటే మీ దగ్గర ఎంత ఉంది స్పేసు, ఓకే, మీ వీజీలో ఎంత ఉంది స్పేసు, 6,000 మాత్రమే ఉంది. అంతే కదా, 10,000లో 4,000 తీస్తే 6,000 ఉంది. ఓకే, కానీ మీ క్లయింట్కి ఆర్ మీ ఫ్రెండ్కి కావాల్సిన అమౌంట్ ఎంత, 7,000. మీన్స్ యూ డోంట్ హ్యావ్ ద స్పేస్. అంటే ఇప్పుడు ఏంటి, మీ ఫిజికల్ అకౌంట్లో కూడా యూ డోంట్ హ్యావ్ ద అమౌంట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ బై ద క్లయింట్. అంతేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ద సేమ్ థింగ్ వాట్ ఎవర్ వీ డూ, మనం ఏం చేస్తాము, ఓకే వాడికి ఎమర్జెన్సీ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, వేరే వాళ్ళ దగ్గర ఓకే 1 డేకో 2 డేకో లేకపోతే సమ్ టైం డ్యూరేషన్కో మనము బారో చేస్తాం, అమౌంట్ అనేది తెచ్చుకొని నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటావు. సో నీ ఫ్రెండ్ అకౌంట్ ఇవ్వకుండా నీ అకౌంట్ ఇస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్ ఏం చేస్తాడు, నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రైట్ నౌ యువర్ అకౌంట్ విల్ బి 6,000 ప్లస్ లెట్ ఇట్ బి, నువ్వు ఒక 1,000 అడిగావు అనుకో, 1,000 దట్ ఈజ్ 7,000. రైట్, ఈ 7,000 అనేది నువ్వు అలొకేట్ చేస్తావు. దట్ ఇస్ సేమ్ థింగ్. నేను చెప్పినది మీకు అర్థమైందా, కన్ఫ్యూజ్గా ఉందా? సో ఇక్కడ లెట్ మీ షో యూ సింప్లీ. ఇది మీ అకౌంటు, మీ అకౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ 10,000. ఓకే, సో ఈ 10,000లో మీరు ఏం చేశారు, లెట్ ఇట్ బి దిస్ ఈజ్ యువర్ క్లయింట్, ఆర్ జస్ట్ థింక్ ఆఫ్ దట్ ఇది పర్టికులర్గా ఫైల్ సిస్టమ్. ఓకే, దీనిలో 4K అనేది అలొకేట్ చేశారు. సో రైట్ నౌ ద కెపాసిటీ ఈజ్ దట్ 10 మైనస్ 4 ఈక్వల్స్ టు 6 అనేది మీ వాల్యూమ్ గ్రూప్లో అవైలబుల్ ఉంది. ఓకే, వాల్యూమ్ గ్రూప్లో అవైలబుల్ ఉంది అంటే ఇండైరెక్ట్గా ఏంటి, మీ పీవీలో కూడా అవైలబుల్ ఉన్న స్పేస్ ఎంత, పీవీలో కూడా అవైలబుల్ ఉన్న స్పేస్ ఎంత, ఓకే 6 GB మాత్రమే అలొకేట్ అయ్యింది. మీన్స్ అవైలబుల్గా ఉంది, 4 GB అనేది యూజ్ అయిపోయింది. సో నౌ ద సిచ్యువేషన్ ఈజ్ దట్ నౌ యు వాంట్ టు ఎక్స్టెండ్. దీనికి క్లయింట్ ఏం చెప్పాడు, నాకు ఎక్స్ట్రాగా ఇంకొక 10 GB అలొకేట్ చేయి అని చెప్పాడు. అంటే వాడి ఎక్స్పెక్టేషన్ ఎంత, 14 GB అనేది మినిమం కెపాసిటీ అనేది ఉండాలి. కానీ ఇది ఏంటి, ఎల్విఎం, ప్రపంచానికి కనిపించేది ఎల్విఎం అంటే నీ ఫోన్పే. ఓకే, కానీ ఎల్విఎంలో డబ్బులు కావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, నీ వాల్యూమ్ గ్రూప్లో డబ్బులు ఉండాలి. మీన్స్ నీ వ్యాలెట్లో కానీ ఆర్ నీ ఫిజికల్ అకౌంట్లో డబ్బులు అనేవి ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది, మనకి 6 GB ఉంది. సో ఇండైరెక్ట్గా ఏంటి, 10 మైనస్ 6 ఈక్వల్స్ టు మనకి మినిమం 4 GB అనేది తక్కువ పడింది. సో మామూలుగా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తామంటే ఇట్లా బాటిల్ నెక్ ఉన్నప్పుడు 4 GBనే మనం రిక్వెస్ట్ చేయొచ్చు, అంటే మన దగ్గర పీవీ అనేది ఎక్స్ట్రా లేదు. సో మనకి ఎవరిస్తారు పీవీ అప్పు, మనకి ఆర్బీఐ అకౌంట్ అంటే మన స్టోరేజ్ టీమ్ అన్నమాట. యూ అండర్స్టాండ్ రైట్, మన ఆర్బీఐ అకౌంట్ ఎవరంటే స్టోరేజ్ టీమ్. సో నేను ఏం చేయాలి, ఈ 4 GB అనేది స్టోరేజ్ టీమ్కి రిక్వెస్ట్ చేయాలి. వాడు కొత్త హార్డ్ డిస్క్ ఇస్తాడు, దాని మీద నేను ఇంకో పీవీ అనేది క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాసెస్. ఇంకోటి ప్రాసెస్ ఏంటి, ఐఎమ్ గోయింగ్ విత్ ఎనదర్ వే. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 GB కాకుండా సమ్ టైమ్స్ ఎప్పుడు కూడా వాల్యూమ్ గ్రూప్లో బఫర్ అనేది పెట్టుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలకు మీకు 10,000 అవుతుందంటే మీరు 10,000 ఎగ్జాక్ట్గా పెట్టుకొని ఉంటారా, లెట్ ఇట్ బి మీకు సమ్మర్ సీజన్ వచ్చింది, సో అప్పుడు హాలిడేస్ ఉన్నాయి, మేబీ అవసరం పడచ్చేమో అని చెప్పి అక్కడ మీరు ఒక 15,000 అనేది
అంటే మీ శాలరీలో పక్కకు పెట్టుకున్నారు. మామూలుగా అయితే 10,000. కానీ ఆ టైంలో ఏమైనా బయటకు వెళ్ళాలన్నా చేయాలని చెప్పి ఒక 15,000 పెట్టుకున్నారు. అంటే బఫర్ అమౌంట్ 5,000 ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఏమన్నా ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు, లేదు అంటే ఏదన్నా ఇమీడియట్గా అవసరం వస్తే నా చేతిలో క్యాష్ ఉండదు అని మీరు 15,000 పెట్టుకున్నారు. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా ఏంటి, డైనమిక్గా ఎటువంటి అవసరమైనా మినిమం స్పేస్ ఉండాలి. కానీ ప్రతిసారి నువ్వు స్టోరేజ్ టీమ్తో వర్క్ చేయలేవు కదా. ఎందుకంటే దెర్ ఈజ్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ టైం పడుతుంది వాడు అలొకేట్ చేయడానికి, మనం రిఫ్లెక్ట్ చేయడానికి. ఈ టైంలో స్టోరేజ్ ఇష్యూ కానీ లేకపోతే ఏదైనా ఫెయిల్యూర్ అయితే ప్రాబ్లం. కాబట్టి మనం ఏం చేస్తాము, వీఆర్ నాట్ డైరెక్ట్లీ గోయింగ్ విత్ దెమ్. సో మనం ఎప్పుడు కూడా ఒక బఫర్ స్పేస్ మినిమం ఒక 10 GB అనేది మెయింటైన్ చేస్తాం. అంటే క్లయింట్కి చెప్తాం, బాస్ నీకు కావాల్సింది 4 GB, కానీ నేను రిక్వెస్ట్ ఎంత రైట్ చేస్తానో ఒక 20 GBకి రైట్ చేస్తాను. ఫ్యూచర్లో ఏదన్నా ఇష్యూ వస్తే అట్లీస్ట్ వీఆర్ ఇన్ అ పొజిషన్ టు ఎక్స్టెండ్ ఇట్. వీ డోంట్ వాంట్ బి వెయిట్ ఫర్ ద స్టోరేజ్ టీమ్ సపోర్ట్ అని చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఒప్పుకుంటారు. ఎందుకంటే దట్స్ ద సేమ్ థింగ్. ఇప్పుడు మన సిచ్యువేషన్లో కూడా ఏంటి, ప్రతి నెల మీకు 10,000 కావాలి. నేనేం చెప్తాను, లెట్ ఇట్ బి నేను ఎంప్లాయ్ అనుకో, ఓకే బాసు మీకు నెక్స్ట్ మంత్ సమ్మర్ వస్తుంది, మీ ఇంట్లో ఏమన్నా అవసరాలు ఉండొచ్చు, ఓకే ఈరోజు మీకు బోనస్ ఇస్తున్నాను 15,000 చేతిలో పెట్టుకోండి అన్నాడు అనుకో. అప్పుడు ఏమవుతుంది, ఆ 15,000 అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ బఫర్ అమౌంట్. మీ అవసరాన్ని బట్టి ఏదైనా అవసరం వస్తే ఉపయోగించుకుంటారు, లేదనుకుంటే అలాగే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనము టెక్నికల్గా వచ్చినప్పుడు ఓకే ఫస్ట్ ఎల్విఎం చెక్ చేస్తాము, వీజీ చెక్ చేస్తాము. వీజీలో స్పేస్ ఉంటే నేను రివర్స్ ఆర్డర్లో వెళ్తాను, అంటే వీజీని ఎల్విని ఎక్స్టెండ్ చేస్తాను. దిస్ ఈజ్ వాట్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎక్స్టెండ్ LVM. If we have a space in volume group, అంటే మీ ఫోన్పేలో మీ దగ్గర అమౌంట్ ఉంటే మీ ఫ్రెండ్ అడిగిన అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ట్రాన్స్ఫరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెండింగ్. సో ఆటోమేటిక్గా మీ వాల్యూ అనేది చేంజ్ జరుగుతుంది. ఇన్ కేస్ అమౌంట్ లేకపోతే దెన్ వాట్ ఇట్ విల్ గోయింగ్ టు బి హ్యాపెన్, మీరు మీ ఫ్రెండ్ దగ్గర అమౌంట్ అడుగుతారు. సో దట్ ఈస్ ద వాట్ వీఆర్ గోయింగ్ టు వన్ మోర్ స్టెప్ డౌన్. అదేది, పీవీని అలొకేట్ చేయడం. పీవీ అలొకేట్ చేయడం అంటే స్టోరేజ్ టీమ్ని రిక్వెస్ట్ రైట్ చేయడం. వాళ్ళు రైట్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ ఆర్డర్లో వెళ్తుంది. అంటే పీవీ క్రియేట్, పీవీ ఎక్స్టెండ్, వీజీ క్రియేట్, వీజీ ఎక్స్టెండ్, ఎల్వి క్రియేట్, ఎల్వి ఎక్స్టెండ్. ఈ రకంగా కమాండ్స్ అనేవి వస్తాయి. సో విల్ టేకప్ ద సినారియో తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు సినారియో బి ఏంటంటే ఎక్స్టెండ్ ద ఎల్వి అండ్ ఫైల్ సిస్టమ్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పడము. ఓకే, సో ఇక్కడ సినారియో సి వచ్చి ఫైల్ సిస్టమ్ని ఈ రకం. ఫస్ట్ సినారియో సికి చూద్దాము. లెట్ ఇట్ బి, నిన్న మనం చేసిన దాంట్లో ఫైల్ సిస్టమ్ అనేది డిలీట్ చేసేసాను. ఐ డోంట్ హ్యావ్ ద ఫైల్ సిస్టమ్ అట్ ఆల్. మళ్ళీ ఇప్పుడు కావాలంటే నేనేం చేయాలి, మళ్ళీ హార్డ్ డిస్క్లో ఫస్ట్ సర్వర్ని బూటప్ చేసుకోండి. సర్వర్ అనేది కనెక్టివిటీ అయిందా లేదా అనేది. సో మై సర్వర్ ఈజ్ కనెక్టెడ్. LSBLకి కమాండ్ కొట్టాను. రైట్ నౌ నాకు ఎటువంటి ఎక్స్టర్నల్ డిస్క్ కూడా లేదు. సో గో టు ద హార్డ్ డిస్క్, యాడ్. ఇక్కడ నేను ఏం చేశాను చూడండి, ఇక్కడ స్కసీ. అందుకే మనం స్కసీ డివైస్ని రిఫ్రెష్ చేస్తాం. ఇదే. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఒక 10 GB అనేది అలొకేట్ చేశాను. 10 GB అనేది అలొకేట్ చేశాను ఈ పర్టికులర్ సర్వర్కి. ఓకే, ఫస్ట్ మనము సిన్స్ మనకి ఈ VMwareలో బగ్ ఉండడం వల్ల మనం ఏం చేసినా సినారియో 1 నుంచే చేయాల్సి వస్తుంది. సో అగైన్ అండ్ అగైన్ యు ఆర్ డూయింగ్ ద సినారియో 1. అది మంచికి, ప్రాబ్లం ఏమి లేదు. LSBLకి కొట్టాను, స్టిల్ రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో మనం ఏ కమాండ్ కొట్టాలి, వీఆర్ యూజింగ్ ద ఫర్ కమాండ్ అనేది యూజ్ చేయాలి. సో ఈ ఫర్ కమాండ్ యొక్క పర్పస్ ఏంటి, జస్ట్ రిఫ్రెష్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో రైట్ నౌ ఫైల్ సిస్టమ్ అనేది రిఫ్లెక్ట్ అనేది అయింది. సో నిన్న మనం చేసినప్పుడు ఏం చేసాము, దీని మీద పీవీ క్రియేట్ చేయాలంటే లేకే అగైన్ గో టు ద సినారియో 1. ఫస్ట్ పీవీ క్రియేట్, వీజీ క్రియేట్, ఎల్వి క్రియేట్,
ఫైల్ సిస్టమ్ మౌంటింగ్. సో అగైన్ సేమ్ ప్రాసెస్ చేద్దాము. ఓకే, పీవీఎస్లో ఏమీ లేదు. పీవీ క్రియేట్ అంటే పీవీ క్రియేట్ /dev ఫైల్ సిస్టమ్ SDA పీవీ క్రియేట్ చేశాను. పీవీ స్కాన్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ రిఫ్రెష్, దానివల్ల ఎటువంటి ప్రాబ్లము లేదు. పీవీఎస్, సో ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశాను. అండ్ యూ కెన్ సీ దట్ దిస్ ఈస్ ద న్యూ ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అయ్యింది. ద ఫ్రీ స్పేస్ ఈస్ 10 GB. సో ఇక్కడ మనం పీవీ అనేది క్రియేట్ చేసాము. సో పీవీ క్రియేట్ అయిపోయిన తర్వాత యాజ్ పర్ ద స్టెప్ వీ నీడ్ టు గో విత్ వీజీ క్రియేట్. VGS అనే కమాండ్ కొట్టాను. రైట్ నో నా దగ్గర ఎటువంటి వాల్యూమ్ గ్రూప్స్ కూడా లేవు. VG క్రియేట్. సో ఇక్కడ VG క్రియేట్ కంపల్సరీ మనము VG నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో VG నేమ్ అనేది మన ఇష్టం, మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో నేనేం చేశాను, VG-non రూట్ అనేది నేమ్ కన్వెన్షన్ పెట్టుకున్నాను. సో VG అనేది ఎక్కడ క్రియేట్ చేస్తాము, నిన్న డిస్క్ చూపించినప్పుడు మనం ఫస్ట్ పీవీ క్రియేట్ చేశాను, దాని మీద వాల్యూమ్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను, దాని మీద లాజికల్ వాల్యూమ్ MKFS మౌంట్. ఇక్కడ కూడా అదే చేస్తాం అన్నమాట. VG క్రియేట్ non-VG /dev /SDA. సో VG అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ చూస్తే మీకు ఇంతకుముందు VG అనేది డిస్ప్లే లేదు, ఇక్కడ మనకి వాల్యూమ్ గ్రూప్ అనేది డిస్ప్లే అనేది అయింది. సో వాల్యూమ్ గ్రూప్ డిస్ప్లే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ LVM. ఎందుకు LVM క్రియేట్ చేస్తామంటే వాల్యూమ్ గ్రూప్ తర్వాత LVM అనేది క్రియేట్ చేస్తాం. సో LVM క్రియేట్ చేయడానికి కమాండ్ వచ్చి ఫస్ట్ LVS ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. LVS అనేవి ప్రజెంట్ ఏవీ లేవు. LV క్రియేట్ -L. L ఈజ్ నథింగ్ బట్ లెంత్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్లో అడిగినప్పుడు దే విల్ క్లియర్లీ ఆస్క్ యూ దట్ -L ఈజ్ నథింగ్ బట్ వాట్. L ఈజ్ నథింగ్ బట్ లెంత్ అంటారు. లెంత్ ఆర్ ద సైజ్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్. ఓకే, -L. సో ద కమాండ్ అనేది మనకు క్లియర్గా ఉంటుంది, ఎంత స్పేస్ మనం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న స్పేస్ వచ్చి ఎంత, పీవీఎస్ కానీ లేకపోతే VGS కానీ కొడితే మన దగ్గర అవైలబుల్ ఉన్న స్పేస్ ఎంత, 10 GB అనేది అవైలబుల్ ఉంది. సో ఈ 10 GBలో నేను ఎంత టైప్ ఫైల్ సిస్టమ్ని క్రియేట్ చేయాలి. లెట్ ఇట్ బి ఐఎమ్ క్రియేటింగ్ ద 6 GB అనేది క్రియేట్ చేస్తున్నాను. 6 GB ఫైల్ సిస్టమ్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. -N ఈజ్ నథింగ్ బట్ న్యూ, కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి N అనేది ఇచ్చేస్తాము. అండ్ గివ్ ద LVకి సంబంధించి నేమ్ కూడా ఇవ్వాలి, LV నేమ్ అనేది ఇవ్వాలి. అంటే ఏ VG మీద క్రియేట్ చేస్తున్నారో ఆ VG అనేది మనం ఇవ్వాలి. సో LVS అనేది క్రియేట్ అయింది. సో ఈ క్రియేట్ అయిన తర్వాత దెన్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇస్ దట్ మనకేంటి, ఫైల్ సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఫైల్ సిస్టమ్ ఏ రకంగా క్రియేట్ చేస్తాము, ఫస్ట్ LV డిస్ప్లే అని కొట్టాలి. LV డిస్ప్లే ఎందుకు కొడతామంటే we need to know the path of the particular file system. సో నేను ఇదే కదా ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసిండేది LV యాప్ అనేది. అది ఎలాగంటే ఇప్పుడు చూడండి, LV యాప్ అనేది నేను ప్రిపేర్ చేశాను. ఆ LV యాప్ యొక్క పాత్ ఇది. ఈ పాత్ మీద నేను ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. MKFS.ext4 స్పేస్ పాత్ అనేది ఇచ్చాను. ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అయింది. సో డెస్టినేషన్ ఫోల్డర్కి నిన్న MKDR యాప్ అనేది క్రియేట్ చేశాను, బట్ ఆల్రెడీ ఉంది కాబట్టి వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్ మౌంట్ స్పేస్ /app. సో df-th/app కొడితే మీకు ఫైల్ సిస్టమ్ అనేది లిస్ట్ అవుట్ అయ్యింది. సో దిస్ ఈజ్ అవాట్ ద ఎగ్జాక్ట్లీ ద అవర్ ఫైల్ సిస్టమ్. ఇక్కడ వరకు నిన్న సినారీ, ఇది నిన్న మనం చెప్పిన క్లాస్ సినారీ. ఇక్కడ మనం ఏం చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు VGS అని కొడితే మన దగ్గర ఎంత స్పేస్ ఉంది, అంతకుముందు 10 GB ఉండేది, ఇప్పుడు 4 GB ఉంది. 6 GB అనేది దీనికి అలొకేట్ చేస్తే మనకు ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు క్లయింట్ ఏం చెప్పాడు, ద క్లయింట్ ఆస్క్ యూ టు వెరీ క్లియర్లీ ఉన్న ఫైల్ సిస్టంలో, అంటే అగైన్ సినారియో, ఇప్పుడు మీ ఫ్రెండ్ మీకు డబ్బులు అడిగాడు. లెట్ ఇట్ బి ఇప్పుడు మీ ఫోన్పే వ్యాలెట్లో ఎంత ఉంది, మీకు 4000 ఉంది. లెట్ ఇట్ బి మీ ఫ్రెండ్ ఏమడిగాడు, నాకు 4000 కాదు
నాకు ఒక 1000 రూపాయలు కావాలి అన్నాడు. లెట్ ఇట్ బి ఒక 2000 కావాలి అన్నాడు. యూ హ్యావ్ ఎ 4000. సో మీరు మళ్ళీ మీ ఎవరిని కూడా మీరు బారో చేసే అవసరం, మీ దగ్గర ఎనఫ్ అమౌంట్ ఉంది కాబట్టి ఇఫ్ యూఆర్ అగ్రీ యువర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్. అంటే డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ప్రకారము లాజికల్ వాల్యూమ్ దగ్గర ఉన్నాం మనం, రైట్? లాజికల్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫైల్ సిస్టమ్. ఈ ఫైల్ సిస్టమ్ అనేది లాజికల్ వాల్యూమ్. ఇక్కడ ఉన్నాం. ఇక్కడ మనం ఏం చేశాడు, క్లయింట్ అనేది అమౌంట్ అడిగాడు. అడిగితే ఒక స్టెప్ బ్యాక్ రావాలి. దాంట్లో అమౌంట్ ఉండాలి అంటే వాల్యూమ్ గ్రూప్లో ఉందా లేదా? వాల్యూమ్ గ్రూప్లో అమౌంట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్ ఎల్వి ఎక్స్టెండ్ అనే ఒక కమాండ్ అనేది వాడతాం. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సినారియో. మీకు ఎల్వి ఎక్స్టెండ్ అనేది, మీకు ఫైల్ సిస్టమ్ రిఫ్లెక్ట్ అవ్వకపోతే మనం రీస్కాన్ అనేది చేస్తాం. ఇది వేరే సినారియో, నేను చూపిస్తాను. ఓకే, ఎల్వి ఎక్స్టెండ్ సేమ్ హైఫెనల్. ఎల్ ఈజ్ నథింగ్ బట్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్వి ఎక్స్టెండ్ హైఫెనల్. ఇప్పుడు మనం మీ ఫ్రెండ్ వచ్చి 2 GB కావాలనుకున్నాడు అనుకోండి. మేక్ షూర్ యూ గివ్ ద క్యాపిటల్. ఆల్వేస్ వీ నీడ్ టు గివ్ ద ప్లస్. ఎందుకంటే కొత్తగా అడిషన్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ అనేది ఇవ్వాలి. దట్ ఈస్ అ సింటాక్స్. 2 ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ ద డిస్క్ యూ ఆర్ గోయింగ్ టు యాడ్ ఇట్. జీ ఈజ్ నథింగ్ బట్ గిగాబైట్స్. ఓకే, దేనికి? ఈ ఎల్విఎం పాత్కి, లేకపోతే మీరు క్రియేట్ చేసిన ఈ పాత్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు మీరు ఏమైంది, ఇక్కడ మీరు ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్టెండ్ అయింది అని వచ్చింది. కానీ ఇది ఎక్స్టెండ్ అయితే ఏం చేయాలి, ఈ ఫైల్ సిస్టమ్ అనేది రిఫ్లెక్ట్ అనేది జరగాలి. సో మీరు ఇక్కడ చూస్తే ఇంకా ఇక్కడ 5.9 GB చూపిస్తుంది, కానీ ఇక్కడేమో 2 GB ఎక్స్టెండ్ అయిందని చూపిస్తుంది. మీన్స్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ యువర్ ఫైల్ సిస్టమ్ ఈజ్ నాట్ అప్డేటెడ్. అప్డేట్ అవ్వకపోతే మనం యూజ్ చేసే వన్ ఆఫ్ ద కమాండ్ వచ్చి రీసైజ్ టు ఎఫ్ఎస్. మీరు ext4 ఫైల్ సిస్టమ్, మీరు యూజ్ చేస్తున్నది ext4 ఫైల్ సిస్టమ్ అయితే రీసైజ్ టు ఎఫ్ఎస్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. లేకపోతే XFS ఫైల్ సిస్టమ్ అయితే XFS రిపేర్ ఆర్ XFS గ్రో, అది కమాండ్, అది నెక్స్ట్ సినారియోలో వస్తుంది. ఓకే, ఆ కమాండ్ అనేది వాడతాము. సో రీసైజ్ టు ఎఫ్ఎస్ అనేది వన్ ఆఫ్ ద కమాండ్. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే రీస్కాన్ మాత్రమే చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ హార్మ్ఫుల్. మీ ఫైల్ సిస్టమ్ని సింపుల్గా చెప్పాలంటే రీస్కాన్ అనేది చేస్తుంది. రీస్కాన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మీ ఫైల్ సిస్టమ్ అనేది వాల్యూస్ అనేవి లేటెస్ట్ అప్ టు డేట్ అనేవి సింక్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే F5 బటన్ లాంటిది. ఓకే, సో అంతకుముందు మీరు దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సినారియో. మీ దగ్గర స్పేస్ ఉంటే ఈ రకంగా మీరు చేస్తారు. హోప్ యూ అండర్స్టాండ్ రైట్. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈజ్ ఇట్ క్లియర్? నందిని గారు మీకు అర్థమైందా? నిన్న జాయిన్ అవ్వలేదు మీరు. క్లియర్. వెంకట్ అర్థమైందా? ఓకే. సో మీరు ఆల్రెడీ ఎక్స్లో చేస్తున్నారు, బట్ స్టిల్ ఓకే, మన దగ్గర ఉన్నప్పుడు ఏ రకంగా చేస్తాం. దిస్ ఈజ్ ద మీ దగ్గర స్పేస్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ వీజీలో ఎంత ఉంది స్పేస్? 2 GB ఉంది. ఓకే, ఈ 2 GB ఆఫ్ స్పేస్ అనేది మనము ఇంకా ఎక్స్ట్రా స్పేస్ కావాలంటే అగైన్ వీ నీడ్ టు పుష్ ఇట్ టు ద పీవీ ఎక్స్టెండ్ అనేది ఇంకొక సినారియో అనేది చేస్తాం. సో యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఎల్వి కొంచెం స్లోగా ఈ ఎక్స్టెండ్ చేసింది రిమూవ్ చేయలేము కదా మళ్ళీ? చేయొచ్చు. ఎల్వి రెడ్యూస్, సి ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ మీకు ఎల్వి రెడ్యూస్ -2G ఈ కమాండ్ కొడితే ఏమవుతుందంటే, ఓకే, ద పర్పస్ ఆఫ్ ద కమాండ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 GB మీరు C డ్రైవ్ క్రియేట్ చేశారు. ఓకే, మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో రన్ చేస్తున్నారు. ఇది మనకు నెక్స్ట్ సినారియో వస్తుంది, నేను చెప్తాను అప్పుడు. సో ఇప్పుడు ఫైల్ సిస్టమ్ అనేది మూవ్ ఆన్ అవుతున్నప్పుడు ఏదన్నా మనం రెడ్యూస్ చేస్తే ఏమవుతుంది అంటే, ఓకే, ఆటోమేటిక్గా మీ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ అనేది లోపల డేటా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమనే మనము రిడక్షన్ ఈజ్ నాట్ ఏ
యాక్సెప్టబుల్. అండ్ ఇక్కడ సైజు కూడా అవ్వదు కూడా. మనకు రెడ్ హ్యాట్ 7 వర్షన్ నుంచి 8 వర్షన్ నుంచి కూడా ప్రాపర్గా అవ్వదు. సో దీనికి ఏం చేస్తాము అనేది నెక్స్ట్ సినారియోలో మీకు చెప్తాను యాక్చువల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ బి యువర్ ద క్లయింట్, యువర్ ఆస్క్ యూ దట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 7.8 GB ఉంది, ఇప్పుడు మాకు ఆడిటింగ్ జరుగుతుంది, దీనికి మేము అంత యూజ్ చేయట్లేదు, ఐ డోంట్ వాంట్ బి ప్లేస్ ద మ్యాక్సిమం మేము 1 GBని మాత్రమే యూజ్ చేస్తున్నాము, అండ్ ఐ నీడ్ టు చేంజ్ ద సైజ్, దిస్ ద ఫస్ట్ ప్రయారిటీ, ఐ నీడ్ టు చేంజ్ ద ఫైల్ సిస్టమ్ టైప్, దిస్ ద సెకండ్ ప్రయారిటీ. అలాంటప్పుడు మనము ఆల్టర్నేటివ్ వేలో ఏ రకంగా చేస్తాము అనేది నెక్స్ట్ సినారియోలో ఉంది. ఇక్కడ మనము ఫైల్ సిస్టమ్ సైజ్ రెడ్యూస్ చేసిన అండ్ ఇది రెడ్యూస్ చేసిన మీ ఆర్కిటెక్చర్ అనేది మారిపోతుంది. సేమ్ మనం విండోస్లో కూడా చూడండి, మీరు ఒక 20 GB అలొకేట్ చేశారు, ఓకే, మీరు డేటా యూజ్ చేసుకున్నారు, డేటా ప్లేస్ చేశారు. రెడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఒకసారి ఇన్సైడ్ ఉన్న డేటా అనేది కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనం ఏం చేస్తాము, బ్యాకప్ తీసుకొని బ్యాకప్ ప్లేస్ చేసుకొని రన్ చేస్తాము. ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ దెన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ ఇట్. ఓకే, సో జనరలీ దట్ ఈస్ ద వే ఆఫ్ మెథడాలజీ వీఆర్ యూజింగ్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో అది కొంచెం డీప్గా వెళ్ళాలి, అది నేను సెపరేట్ సినారియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ నేను అదే చేశాను. యాక్చువల్ 200 GB ఇచ్చారు వాళ్ళు, దాన్ని నేను 50 GB తీసుకుందాం అనుకున్నా, కానీ నేను కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది ఎలా చేయాలో తెలియక 200 GB 200 GB అలొకేట్ చేసి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేసాను అందులో. ఇప్పుడు ఆ స్పేస్ ఎట్లా రిడక్షన్ చేయాలో తెలియదు, అది AWS లో అది. ఇప్పుడు దానికి ఏంటంటే మీరు సెపరేట్గా ఇంకొక వాల్యూమ్ గ్రూప్ తీసుకోండి, అంటే వాల్యూమ్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఒక వాల్యూమ్ తీసుకోండి AWSలో. ఓకే, సెపరేట్ వాల్యూమ్ తీసుకొని దాని మీద మళ్ళీ మీరు సెపరేట్గా సేమ్ ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసుకొని, ఓకే, మీరు క్రియేట్ చేసిండేది అన్మౌంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ DFI యాప్, దీన్ని అన్మౌంట్ చేయండి. ఓకే, అన్మౌంట్ ఆర్ యూ మౌంట్. అప్పుడు ఏమవుతుంది, మీ ఫైల్ సిస్టమ్ అనేది అన్మౌంట్ అవుతుంది. అన్మౌంట్ తర్వాత మీరు మళ్ళీ ఏం చేయాలి, మౌంట్ విత్ న్యూ సోర్స్. న్యూ సోర్స్ ఏంటి, కొత్తగా మీరు తీసుకొచ్చిన వాల్యూమ్ గ్రూప్. ఓకే, కొత్తగా తీసుకొచ్చిన వాల్యూమ్ గ్రూప్ 50 GB అనుకోండి, ఆ 50 GB అనేది మీరు అటాచ్ చేయండి. సో ప్రాబ్లం కానీ అక్కడ అప్లికేషన్ రాదు కదా, నేను ఆల్రెడీ అప్లికేషన్ మీరు రీడైరెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది నేను మౌంట్ చేశాను, ఇది కొత్త ఫైల్ సిస్టమ్ అనుకోండి, ఓకే, ఇప్పుడు మీ డేటా అనేది ఎక్కడ ఉంటుంది, మీ పాత దానిలో ఉంటుంది. సో మీరు అన్మౌంట్ చేయడానికి ముందు వాట్ ఈస్ ద ప్రికాషన్స్, మీ డేటాని మీరు బ్యాకప్ తీసుకోవాలి. రైట్, మీరు సింపుల్గా చెప్పాలంటే ఈ బ్యాకప్ని ఇక్కడికి పంపించినట్టు. మీకు వాల్యూమ్ గ్రూప్ రిడ్యూస్ అనేది మీరు AWSలో కూడా చేయొచ్చు, కానీ దట్ ఈస్ నాట్ రికమెండెడ్ బై ద ఆపరేటింగ్. ప్రాబ్లం కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమని మనం ఏం చేస్తాం,